నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారాయణ. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన షేలింగపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలన్న కాంట్రాక్టు అధ్యాపకులు. ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19 మధ్య అధ్యయనం తర్వాత చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కాకినాడ, నెల్లూరులో త్వరలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, గత ప్రభుత్వం ఒక్క ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. చట్ట సవరణ చేసి మరీ చెత్త పన్ను తొలగించామని తెలిపారు. ఈ రోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల, ఈ రోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే, ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తినపల్లి, ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్ కి వస్తుంది. బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది. దాంతో బ్రిక్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈ రోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు. సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ 50-60 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్ లో ఉండే 50 నుంచి 60 కిలోమీటర్ రేడియస్ లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈ రోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది. అదే విధంగా విశాఖపట్నం తీసుకుంటే, విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. ఈ రోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టల. దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్ల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లీన్ చేశాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహబూబ్ అలీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మేమందరం నీతో నువ్వు బాధపడకు. నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం. అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యంగా ఉండండి. అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్పాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరం ఇంటికాడ కూడా పోయిస్తాడు. తుమ్మతు తెలుసు ఆయన అక్కడనే కదా. గారిది నాగారం. అందుకే గారి ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా. మీకోసం మడిపోతుంది సార్. రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఏడుపు ఒకటే ఏడుపున్నారు. నువ్వేం చేస్తున్నావు? నోట్ పని చేస్తాను. గ్రాండ్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకొని ఓకే అనుకుంటే. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఇలా ఉండాలని పూర్వీకుల కాలం నుండి నమూనాలు, ఫోటోలు ఏమైనా ఉన్నాయా? 10 ఏళ్ల దొరలగడిలో పాలనలో దొరలు దొరసానుల ఫోటోలు పెట్టారని, తాము వాతావరణం, తల్లి సోదరుల రూపం ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేశామని తెలిపారు. తెలంగాణ తల్లి యొక్క తెలంగాణ గత ప్రభుత్వం టీఆర్ఎస్, బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి అనే అధికార పరంగా ఎక్కడన్నా రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా గెజిట్ గిట జీవోలు కానీ ప్రభుత్వ పరంగా లాంఛన పరంగా ఏదైనా అది సెక్రటరియట్ ముందు విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. వీళ్ళు ఇలా అసెంబ్లీలో ఓడిపోయి అడ్రస్ గల్లంత అయింది. పార్లమెంట్లో 3వ స్థానానికి వేయండ్లు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వాళ్ళు తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి కుటుంబాన్ని పక్కకు పెట్టిన కళాకారులను గౌరవించి ముఖ్యమంత్రి గారు
ఇలా ఒక గేమ్ పాడుతుంటే, ఒక పాట పాడుతుంటే లక్షలాది వేలాది మంది ప్రజలు ప్రభావితమైన విధంగా కవులు పాట రాసి, అందశ్రీ పాట రాస్తే ఆ పాటను ప్రభావితం చేసే విధంగా ఈరోజు భారతదేశంలో వందే మాతరం అంటే కానీ, జనగణమన అంటే విధంగా కవులు కళాకారులు పాట పాడిస్తే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన జై భారత్ మాతకు జై అనుకుంటా. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోవింద హోటల్ చౌరస్తాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ రోజా రంగారావు, ఎర్రబల్లి సతీష్ రావులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రతీక బతుకమ్మ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పరచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అన్నారు. ఇవాళ చూసినట్టయితే మనము తెలంగాణ తల్లికి పంచామృతాభిషేకం చేస్తున్నాము. ఎందుకంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తల్లి అని పెట్టి తెలంగాణ పేరును పుదుముతున్నాడు. దానికి తెలంగాణ తల్లి అంటే ఉద్యమానికంటే ముందే ఉద్భవించింది, ఉద్యమంలో నుంచి ఉద్భవించిన తల్లి తెలంగాణ తల్లి. ఇది తెలంగాణ తల్లి రూపం ఏ వ్యక్తి ఇచ్చిన రూపం కాదు. ఇది ఒక మా ఉద్యమకారులు కవులు అందరూ కలిసి వర్ణించిన రూపంలో నుంచి, ఉద్యమంలో నుంచి పుట్టిన రూపం ఈ తెలంగాణ తల్లి. ఆనాడు కేసీఆర్ గారు ఎంతో మంది కవులను కోటేశ్వర కసితోటి ఎక్కువ చూస్తున్నారు. మీరు కూడా ఆలోచించండి మీడియా మిత్రులారా, మీది ఫ్యామిలీ, మనది తెలంగాణ. మీరు ఏం జరుగుతుందో నిజాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. మీరు ఎక్కడ కూడా తప్పుకోవద్దు. ఈ రాష్ట్రం మీది. ఈ రోజు మీరు 4th estate లో ఉండొచ్చు, రేపు పొద్దున మీ పిల్లలు ఉన్నారు, మీ భవిష్యత్తు ఉంది, మీ బిడ్డలు ఉన్నారు, మీ చెల్లెలు ఉన్నారు, మీ తల్లులు ఉన్నారు. అందరం బతుకమ్మ ఆడినాం. మీరు దీన్ని బయటికి తీసుకుపోవాలా. ఈ జరిగిన నష్టాన్ని ఎక్స్పోజ్ చేయాలా, చూపియాలా, ప్రపంచానికి తెలియజేయాలా. జై తెలంగాణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ ఎన్నికల హామీలో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారు. తమకు వెంటనే యూజీసీ ప్రకారం హెచ్ఆర్డీఏతో కూడిన స్కేల్ ఇవ్వాలని కోరారు. ఈరోజు 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూజీసీ పే స్కేల్స్ ఇప్పటి వరకు సంవత్సర కాలం ముగించి సంవత్సర కాలం విజయోత్సవ వేడుకలను ఒకవైపు జరుపుకుంటూ మాకు ఎలాంటి న్యాయం చేకూర్చకుండా వాళ్ళు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి తెలియజేయడానికి, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యకు పరిష్కారం చూపే వైపుగా బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ యూనివర్సిటీలని మేము స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా నడవనీయకుండా, క్లాసులు చెప్పకుండా, రీసెర్చ్ జరగనీయకుండా, అడ్మినిస్ట్రేషన్లో కూడా కీలకంగా మేమే ఉన్నాం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుకు పోనీయకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్లపై బెదిరింపులు ఎక్కువయ్యాయని, ఎన్నికల మేనిఫెస్టోలో ఆశలకు నెలకు 18,000 జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారని, వచ్చే సంవత్సరమైనా తమ గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. దీనిపై మెప్టీ కమిషనర్కు మెమరాండం ఇవ్వడానికి రాగా పోలీసులు మహిళని చూడకుండా మమ్మల్ని కొట్టారని, మా తోటి ఆశా వర్కర్లను పడిపోతే నటనాని ఆసుపత్రికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. నా పేరు కందాల భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి భువనగిరి జిల్లా బుధాన్ పోచంపల్లి మండల్ బేవన్పల్లి గ్రామం నుండి వచ్చాను. ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా, ఈ రోజు 9 తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అయింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఆశాలకి 18,000 జీతము, ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మేము పడిపోయినా కూడా నటన అనుకొని వ్యాన్లు వేసుకొని పోదామని ప్రయత్నించారు. అంతే, యాక్టింగ్ చేస్తుంది, వీళ్ళు ఇట్లనే చేస్తారు, యాక్టింగ్ చేస్తుర్రు అనేసి తీసుకొని వ్యాన్లు చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి 2 మనుషుల్ని డీసీఎంలు వేసారు. డీసీఎంలు వేసినా కూడా డీసీఎంలు వేసినాక కాళ్ళు బయట ఉన్నాయి, సరిపోలేదు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంటే అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా నువ్వు ఒక బ్రిటిష్ లెక్క, రఘునాథ్ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక బ్రిటిష్ లెక్క, నువ్వు ఒక ఆంధ్ర లెక్క మా మంత్రాలకు. ఎందుకంటున్నావంటే మీ అయ్యా, మీ నాయన ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం, కాంట్రాక్ట్ పనుల కోసం మంత్రాలు బతకనీకి వచ్చిండు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎట్లయితే తరిమి కొట్టినామో, అదే విధంగా ఆంధ్రోని ఎట్లయితే తరిమి కొట్టినామో
ఖచ్చితంగా ఈ మంత్రాల్లో నిన్ను తరిమి కొట్టే రోజులు ముందున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీ నాయన 24 వరకు ప్రజల్లో ఉండి ప్రజల ప్రేమాభిప్రాయాలు గెలుచుకొని మేము ఎమ్మెల్యే గెలుపొందాం. కానీ నువ్వేం చేస్తున్నావు? 2000 మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ పదవి కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. ఖబర్దార్ రఘునాథ్, ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో. ఖచ్చితంగా ఈ మందిరాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఎలా తమకు రుణమాఫీ కాలేదని బైన్సా మండలం వాలేగ్రామ్ గ్రామ రైతులు నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు తమ సమస్యను విన్నవించారు. 2 లక్షల పైన ఉన్న రుణాలను బ్యాంకుల్లో కట్టినా కూడా తమకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో రుణమాఫీ చేయాలని కోరారు. వెరిఫై చేయండి. పాస్బుక్ ఉంది, పాస్బుక్ వెరిఫై చేసి సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీకు 2 లక్షల పైన కదా అది కట్టుకుంటున్నా కూడా ఇది అవుతలేదు కదా. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవ గ్రామ సభ నిర్వహించడం జరిగిందని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ అన్నారు. ఈరోజు కార్యక్రమం ముగింపులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కు మరియు డ్రైవర్లకు హెల్త్ క్యాంప్ నిర్వహించామని, శానిటేషన్ వర్కర్లను డ్రైవర్లను సన్మానించి ప్రశంసా పత్రాలు, షీల్డ్ అందజేశామన్నారు. వాళ్ళు మన బెల్లంపల్లి పట్ల నీరుగా ఉందని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. ముందుగా వారందరికీ మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరి తరఫున శిరస్సు మంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ఆర్పీలు కూడా ఏంటంటే ముఖ్యంగా మన మున్సిపాలిటీకి ఏదైనా పని ఉందంటే పాపం వాళ్ళ కోఆర్డినేషన్ తోటి లేడీస్ అయినా కూడా చాలా చక్కగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా కూడా ముందంజలో ఉంటూ మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా సక్సెస్ఫుల్ గా మనం చేసుకున్నామంటే దానికి కారణం ఆర్పీలే. వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేటువంటి గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్లకి, మన మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలకు, శానిటేషన్ వర్కర్లకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఈ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈరోజు చివరి రోజుగా మనం ఈరోజు ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లకి వాళ్ళ యొక్క హెల్త్ బాగుండాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా గైడ్లైన్స్ తో మనకి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వారికి ఇక్కడ ముఖ్యంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి మెడికల్ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ క్యాంప్ కానివ్వండి, వాళ్ళకి సన్మానం ఏంటంటే చిన్న సన్మాన కార్యక్రమం, వాళ్ళు చేసినటువంటి సేవలకు గాను సన్మానం కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజాపాలన అంటేనే ముఖ్యంగా మహిళలను గౌరవించుకుంటున్నాము. అందులో భాగంగా మొదటి తారీఖు నుంచి తాను ఇతర పార్టీలో చేరినట్లు ఎవరైనా నిరూపిస్తే తన వంతుగా 11 లక్షల నజరానా అందజేస్తారని బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ గౌలీగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంతో క్రమశిక్షణతో రాజకీయాల్లో కొనసాగుతున్న తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది వ్యక్తులు తాను ఇతర పార్టీలో చేరనని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. తనపై ఎంతో విశ్వాసంతో బారాసా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ఇవాళ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన, తదనుగుణంగా నేను ఇమీడియట్లీ కేసీఆర్ గారి వివరణతోని ఉపసంహరించుకున్నా. ఈ ఉపసంహరణ నేను మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు వచ్చినప్పటికీ కూడా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధిష్టానానికి తప్పుడు వార్తలు చేరవేస్తూ నాపై నిందలు మోపుతున్నారు. ఏంటి అని అంటే, నేను వేరే పార్టీలో జాయిన్ అయినా, నేను బీఆర్ఎస్ పార్టీలో లేనని, ఇలాంటి అన్నిటికీ కనుక తీసుకొని వస్తే నేను వారికి 11 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఏ ఉదాహరణ ఉన్నా, నేను ఏ పార్టీ ఆఫీసు తిరిగినా లేదా ఏ పార్టీ ఆఫీసు నాయకులతో వేరే పార్టీ నాయకులతో కండువ కప్పుకున్నా ఆ దృశ్యాలు కానీ ఆ వార్తలు కానీ ఏవైనా ఉంటే ఆ ఎవిడెన్స్ నా ముంగడ పెడితే 11 లక్షల రూపాయలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా నేను అక్కడ వారికి అందజేస్తాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ల జేఏసీ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు తక్కినపల్లి కరుణాకర్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం పనులు చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా నిధులు విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయని పక్షంలో ఈ నెల 28 నుంచి అమరవీరుల స్తూపం వద్ద అమర నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. స్వయం ప్రభ మాట్లాడుతూ
గ్రామాల్లో అభివృద్ధిని చూస్తూ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కూడా ప్రెస్ క్లబ్లో మరి సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గత సంవత్సర కాలం నుండి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతుందో అయ్యా మా పెండింగ్ బిల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోరని చెప్పేసి కూడా పలుమార్లు వినతి పత్రాలు అధికారులకు ఇచ్చినాం. పలుమార్లు వినతి పత్రాలు ఎమ్మెల్యే గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వరకు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము పల్లెలను అభివృద్ధి చేసి మరి సకాలంలో బిల్లులు రాకున్నా, మేము పల్లెలను అభివృద్ధి చేసి సకాలంలో బిల్లులు రాకున్నా భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టుకొని భూమి జాగాలు అమ్ముకొని పల్లెలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకొని రెడీగా ఉన్నాము, మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే మాకు రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రంలో మీకు డబ్బులు ఇవ్వడానికి లేవని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. అదేదో మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు కూడా వాళ్ళకి బాధ ఏందని కూడా తెలుస్తుంది. ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలలో అన్నది కూడా మీకు అర్థమైపోతలేదు. ఇంకా కూడా మనల్ని ఇంత తిప్పుకుంటూ మహిళలను చూడకుండా ఏం చూడకుండా ఒక గృహిణులుగా ఉండి మేము ఊళ్ళలో ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము పనిచేస్తూ ఈ పార్టీల వరకు మేము పనిచేసుకుంటూ మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాదీఖానాకు కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలాంటి వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని బెల్లంపల్లి పట్టణ మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని శంషీర్ నగర్ బుదకలన్ శివారు సర్వే నంబర్ 170 పీపీ భూమిలో 2 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. పట్టణంలో సింగరేణి స్థానాల్లో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్ల స్థలాలను పట్టాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో భూములకు డిమాండ్ బాగా పెరిగిందని, దీంతో భూ కబ్జాదారులు ఖాళీగా ఉన్న షాదీఖానా భూమిపై కన్నేసి ఈ భూమిలోని 26 గుంటలను ఆక్రమించి అక్రమంగా పట్టా చేయించుకోవడం జరిగిందని ఆరోపించారు. దాంట్లో షాదీఖానా నిర్మాణం అయింది 2001లో. దాని తర్వాత షాదీఖానా ప్రభుత్వాలు మారినాయి, షాదీఖానా నిర్ణయం ఆగి ఉన్నది. తర్వాత వేరే వ్యక్తులు, కులానికి చెందిన వ్యక్తులు అది మాది అని దాన్ని కబ్జా చేసిండ్రు. అది తప్పు కాబట్టి ఆ స్థలం మన కులానికి అప్పచెప్పాలి. దానికి జరిగిన ఈ రోజుల నుంచి వాళ్ళు దాని మీద అనవసరమైన పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము ముస్లిం భావనగా మళ్ళీ ఇక్కడ ఎందుకంటే విజ్ఞప్తి చేస్తాం మా ఏసీపీ గారికి, ఆ తర్వాత ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం ఏంటంటే మా గోడు వీళ్ళతో మాకు బాగా హానికరం ఉన్నది. రెండోది ఏంటంటే దక్షిణ వీళ్ళ మీద చర్య తీసుకొని ఎన్క్వైరీ చేసి వీళ్ళకు ఇక్కడ పీడీ యాక్ట్ పెడితే ఇంకా బెల్లంపల్లిలో ఎవరైనా భూకబ్జా చేద్దామనుకుంటే భయపడతారు అని చెప్పి మా విన్నపం. 10 నుండి 12 వరకు నిర్వహించే సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి ప్రాణహిత స్టేడియం, నస్పూర్ కాలనీలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పిల్లలతో క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎల్వి సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ పాల్గొన్నారు. అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. సో స్పోర్ట్స్ ఒక సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చారు. దానికి మనకి ఎయిమ్స్ ఏముంటుంది దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీ అందరూ ఐ థింక్ విన్నర్ తెలంగాణ ఒక స్పోర్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కొన్ని రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రెడీ అయిపోతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా కింద అన్ని జాబ్లో ఐ థింక్ అరౌండ్ 2 to 3% రిజర్వేషన్ బేస్డ్ అపాన్ ద జాబ్ క్రైటీరియా. ఎవరైనా మంచిగా స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో ఏమైనా సాధించారు వాళ్ళకి ఇంకా అయ్యప్ప స్వాములకు, భవానీ ఆంజనేయ స్వాములకు మండల కాలం పాటు నిత్య అల్పాహారాన్ని ఎస్వి గ్రూప్ బిల్డర్స్ డెవలపర్స్ ఆధ్వర్యంలో చెంపపేటలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉపేంద్ర గుప్తా, గురుస్వామి మాట్లాడుతూ పొద్దంతా కష్టపడి వచ్చి పూజలు చేసుకుని వంట చేసుకోలేని స్వాముల కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 7 స్వాములకు నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి శరణం స్వామి. మా బిల్డర్స్ కంపెనీ ఏసీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఏసీ శ్రీ సాయి కన్స్ట్రక్షన్ తరఫున ఈ సంవత్సరము మండల కాలం పాటు అయ్యప్పలకు అల్పారం అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమం తరఫున మాకు సేవలంది ఈ అల్పారం మేము డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈ సేవలో పాల్గొన్న స్వాములకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. లాస్ట్ 5 years నుండి మా సంస్థ తరఫున ఎవ్రీ ఇయర్ అల్పారము
అందించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ అయ్యప్పలు డైలీ డ్యూటీలు చేసుకొని అందరి తరఫున అయ్యప్పలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవ అనేది ఎల్లకాలము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ స్వాములు చేయాలి. స్వాములకు ఈ అయ్యప్ప స్వాములకు అందరికీ దివ్య దర్శనం లభించాలి. స్వామి శరణం అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవెల్ల అయ్యప్ప స్వామి వీళ్ళకు అండాదండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం స్వామి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలమల తాండాలో పట్టా భూములు మిగులు భూములను అపర్ణ కన్స్ట్రక్షన్స్, కళ్యాణ్ రెడ్డి, గ్రీన్మెట్స్ బడా సంస్థల వారు భూములు కాజేశారని, తమ భూములు తమకే రావాలని వెలమల తండావాసులు మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కృష్ణగౌడ్, విశ్వేశ్వర్ గౌడ్, పాండు నాయక్, శ్రీరామ్ నాయక్, గిరిజన సంఘాల ప్రెసిడెంట్ మిట్టు నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో చాలా మంది భాగమైన నేను మీ వెనకాల ఉండి పోరాటం చేస్తున్నటువంటి మన లాయర్ కృష్ణన్న గారు, అదేవిధంగా మన నాయకులు గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న, జనార్దన్ రెడ్డి గారు, నా తోటి మా గిరిజన కొండకల్లు వెలిమల తండా అణిచివేయబడ్డ ప్రతి మానవుడు ప్రతి మనిషి తన హక్కుల కోసం నినదించాలని ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అని ఈరోజు ప్రపంచ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. మాటి అత్రా చదివా అంతేమంది ఆ తండకెళ్ళి పత్రిక మిత్రులకు, కొండకల్ తండ, వెలుమల తండ గ్రామ ప్రజలకు ఈరోజు మన సమావేశం మన భూమి మీద 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 6 గ్యారంటీలను అమలు చేయలేదని రాజేంద్రనగర్ బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్రనగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరఫున ఆర్డీఓ వెంకటరెడ్డికి ఛార్జ్ షీట్ అందజేశారు. అమలు చేసినాం. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66 అయితే హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయితే రైతు రుణమాఫీ చేసినామని చెప్పారు, ఈరోజు సగం మందికి రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి. అది కూడా ఊరిచ్చి మేము 100 రోజుల లోపల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఈరోజు హైడ్రా పేరుతో లేదా మూసి ప్రక్షాళన పేరుతో పేద ఇల్లులు గుంజుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీలు నెరవేర్చినందువలన ఈరోజు ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ యొక్క వైఫల్యం చెందిన ప్రభుత్వం హామీలే కావచ్చు, ఈరోజు 6 గ్యారంటీలు 100 రోజులు నెరవేరుస్తామని చెప్పారు. 66 హామీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం, వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను బండ్లగూడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పురుగుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు, మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్ల దిగజారదీశారు. అంతకింత అనుభవిస్తారు సార్. మేము ఇలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చినాం, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోసకు రాలే. ఇలా ఏ కేసు పెడతావో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ 2 అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకి అందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంత మేము తీర్చుకుంటాం. ఇది ఎంత వరకు చేస్తుందో ఏం చేస్తుందో ప్రతి విలేజ్ కి వచ్చి అడగండి. మీరు సార్ సంవత్సరం అవుతుంది మీరు డ్యూటీకి ఎక్కి సీఎం అయ్యి ఏం చేసారు సార్? ప్రజలకు ఏం చేసారు, మా ఆశాలకు ఏం చేసారు? ఇప్పుడు మీ ఇంటికే
నిజామాబాద్ జిల్లా మెమెన్పేట్ మండలం రాళ్లగూడపల్లిలో మంచినీళ్ల వాగులో గుర్తు తెలియని దుండగులు లారీతో వచ్చి కలుషిత కెమికల్ ని వాగులో వదిలి వెళ్లారని గ్రామ పెద్దలు బాలుగౌడ్, దేవదాస్, ప్రసాద్, విజయ్ లోకేష్లు ఆరోపించారు. ఎంఆర్ఓ స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నందివాగు ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ట్యాంకర్ తెచ్చి కెమికల్ ట్యాంకర్ తెచ్చి ఇక్కడ రామేశ్వరం టెంపుల్ దగ్గర నీటిలో వదిలేయడం జరిగిందంట. అయితే ఆ వాటర్ పూర్తిగా తెల్లగా వచ్చే వాటర్ పూర్తిగా ఎరుపు రంగులో వస్తున్నాయి. దీనిపైన వెంటనే ఎంఆర్ఓ కానీ పోలీసు అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ వాగులో ప్రవహించే నీరు ఖచ్చితంగా పంట పొలాలకు యూజ్ చేస్తాం మేము రోజు. మరియు ఆవులు కానీ పశువులు కానీ రోజు తాగిపోయి ఈ స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుకుతారు. కాబట్టి దీన్ని కలుషితమైనవి చాలా. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్ బాధితులు ధర్నాకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ కార్యాలయంగా నష్టపోతున్న రైతులకు భూమికి పరిహారంగా భూమి ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. పుష్ప సినిమాలో షేకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ని నెగిటివ్ గా చూపించి తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారని క్షత్రియ కర్ణసేన లీడర్ రాజ్ షేకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. जय छात्र धर्म। हाल ही में पुष्पा 2 द रूल नामक एक फिल्म रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया। शेखावत जो जातीय क्षत्रिय अन्यथा करणी सेना फुकाई भी करेगी, घर में घुस के करेगी और आवश्यकता पड़ी तो किसी भी हद तक यह करनी सेना जाएगी। जय छात्र धर्म, जय मां भवानी, जय मां करणी। వార్తలు ముగించే ముందు బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారాయణ. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన షేలింగపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలన్న కాంట్రాక్టు అధ్యాపకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.